ఓపెన్ టాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఉపేంద్ర గుప్తా గారు ప్రముఖ సంఘ సేవకులు, ఆధ్యాత్మికవేత్త, వారి ఇంటికి వచ్చాము. ఈరోజు వారి ఇంట్లోనే ఒక ప్రత్యేకంగా ఒక సబ్జెక్టు గురించి మాట్లాడబోతున్నాము. అదేంటంటే నేటి విద్యార్థులు ఏదో కోపంతో కానివ్వండి, లేకపోతే ఏదో నిరాశతో కానివ్వండి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలు చేసుకోకుండా వారి యొక్క సూచనలు, సలహాలు మనకు తెలియజేయడానికి వారి ఇంటికి వచ్చాము. వారి అభిప్రాయాన్ని, వారి నోటి మాటల్ని విందాము. నమస్తే అండి గుప్తా గారు. నమస్కారం మోహన్ చంద్ర గారు. గుప్తా గారు, అసలు యాక్చువల్గా ఈ రోజుల్లో పిల్లలు, ముఖ్యంగా విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అనుకోండి, మామూలు గృహిణులు అనుకోండి, ఏదో ఒక కోపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు ఆత్మహత్యలు అంటే అసలు ఎందుకు చేసుకుంటున్నారు అంటే, కొంతమంది విద్యార్థులు ఏమో ఫెయిల్ అయ్యారని చెప్పేసి ఆత్మహత్య చేసుకుంటారు. కనీసం వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మెచ్యూర్ కూడా కానీ ఏజ్లో మన ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏదో చిన్న సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన జీవితాన్నే ముగించుకోవడం, ఇది ఎంతవరకు చదవమంటారు? మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. జై హిందూ, జై హిందుస్థాన్, హిందూ హిందూ హాయ్ హాయ్, జై హిందూ, సనాతన ధర్మం. మోహన్ చంద్ర గారు మంచి ప్రశ్న అడిగారు. వీఆర్ ఇన్ ఫిబ్రవరి మార్చి అంటేనే ఈ ఎగ్జామినేషన్ ఫీవర్ అని అంటాం. మీరు గమనిస్తే ఈ ఫిబ్రవరిలోనే మనం వసంత పంచమి కూడా చూసాం, రథసప్తమి చూసాం, అంతకుముందు సంక్రాంతి చూసాం. మన హిందూ ధర్మంలో పిల్లలే కాదు, ఎవరైనా సరే ఆత్మహత్య మహాపాపం అనేది మనం నమ్మే సిద్ధాంతం. సో ఈ పిల్లలు ఇలా జరుగుతుంది అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి. క్షణికావేశాలు, ప్రెషర్స్. రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, దాంట్లో ఏంటి అంటే ఒక చిన్న పిల్లలు దే విల్ పార్టిసిపేట్ ఇన్ రన్నింగ్ రేస్. ఒక రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయడానికి ఇద్దరు ఆడపిల్లలు పోటీ పడి, ఒక ఆయన పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ అన్నాడు, ఇంకొక ఆయన టు విన్ ఈజ్ లైఫ్, టు లూజ్ ఈజ్ డెత్ అన్నాడు. సో అదొక సినిమా వచ్చింది. దాంట్లో కూడా ఏంటి, చిన్నపిల్లలు రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో ఆ పిల్ల మేడ మీద నుండి పడిపోతుంది. సో ఇలాంటి ఏమవుతున్నాయంటే ఆ పిల్లలు పెరిగిన వాతావరణం, ఆ చదువుకుంటున్న స్కూలు, ఆ చుట్టుపక్కల విద్యార్థులు, చుట్టుపక్కల సమాజం, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మనం రీసెంట్గా మనకి వరల్డ్ కప్ సాధించిన మొట్టమొదటి ఇండియన్ కెప్టెన్ కపిల్ దేవ్ గారు ఒక మాట అన్నారు, క్రికెట్ అనేది ఇవాళ రేపు ఒక డిఫరెంట్ వర్డ్ వింటున్నాను, నేను ప్రెషర్ అనే మాట వింటున్నాను. మా రోజుల్లో మేము క్రికెట్ ఆడేటప్పుడు ఇట్ ఈస్ అ ప్లెజర్ గేమ్ అన్నాడు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ ప్రెషర్, యూ జస్ట్ బి అవే ఫ్రమ్ ద మ్యాచ్ అన్నాడు, యూ జస్ట్ అవే ఫ్రమ్ ద స్పోర్ట్స్ అన్నాడు. అంటే మనం స్పోర్ట్స్ పరంగా చూసినా, మామూలుగా సాంఘిక మాధ్యమాల్లో వచ్చే సినిమాలు చూసినా, చదువులు కానివ్వండి, ఆటలు కానివ్వండి, ఏదైనా సరే, ఒక ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానీ, అదొక ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. కానీ ఎప్పుడు కూడా ప్రెషర్ అనేది ప్లెజర్గా మార్చుకోవడం మనిషి యొక్క మెయిన్ లక్షణం. ఇప్పుడు చూడండి మోహన్ చంద్ర గారు, 10th పిల్లలు ఇప్పుడు 10th ఎగ్జామ్స్ నడుస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్రీ ఫైనల్స్ అని, ఆ ఎగ్జామ్స్ అని వాళ్ళు పెడుతుంటారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్కి, ఆ తర్వాత ఇంజనీరింగ్కి, లేదా గ్రాడ్యుయేషన్కి, లేదా ఎంబీబీఎస్ కొని డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి వాళ్ళకి. అయితే సూర్యచంద్ర గారు, మనం చదువుకునే రోజుల్లో ఈ సర్టిఫికేషన్ అనేది లేదు. శృతి శ్రవణ మరణ నిజ ధ్యాసలు అన్నాం మనం. అంటే ఫస్ట్ ఏది మంచి ఏది చెడు అనేది వింటాం, దాన్ని చూస్తాం, దాన్ని మననం చేస్తాం, అదే ధ్యాసలో ఉంటాం. ఇలా జరిగిన ఇది చెప్పండి మోహన్ చంద్ర గారు. ఇప్పుడు మరి పిల్లలు అనేది ఈ విధంగా తయారు కావడానికి అసలు తల్లిదండ్రులు కారణం అంటారా, లేకపోతే పిల్లలు క్షణికావేశంతో ఆ విధంగా ఆత్మహత్య చేసుకోవడం కారణం అంటారా? ఇప్పుడు ఏమవుతుందంటే మోహన్ చంద్ర గారు, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో హూ ఇస్ అ టాపర్ అనే దాని మీద చాలా వాల్యుయేషన్స్ ఉంటున్నాయి. ఇవాళ హౌ హీ హాస్ స్కోర్ అండ్ వాట్ ఈస్ హిస్ పొజిషన్ ఇన్ ద సొసైటీ, ఇన్ ద క్లాస్ రూమ్ అనేది అతని ఫ్యూచర్ డిసైడ్ చేసేస్తుంది. అది అనేది మనం ఇంజెక్ట్ చేస్తున్నాం పిల్లల్లోనే కాదు పెద్దవాళ్ళలో కూడా. వీఆర్ ఇంజెక్టింగ్ సచ్ ఎ సిచ్యువేషన్ దట్ until you are the topper,
యు ఆర్ నోవేర్ ఇన్ ద సొసైటీ అంటున్నాం. అంటే మీరు మీ ఏ ఫీల్డ్ అయినా సరే, అది చదువులేనే కానివ్వండి, ఆటల్లోనే కానివ్వండి, సంసారంలోనే కానివ్వండి, వృత్తి వ్యాపారంలో ఏదైనా సరే టాప్ పొజిషన్ అంటున్నాం. ఆ టాప్ పొజిషన్ అనే దాని మీదనే ప్రజలు తీసుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, క్లాస్లో 30 మంది ఉంటారు, ఆ స్కూల్లో ఇంకో 1000 మంది ఉంటారు. ఆ ఊర్లో ఇంతమందిలో నువ్వు టాప్ మోస్ట్ రావాలి అంటే దానికి ఎంత ప్రెషర్ ఉంటుంది ఆ పిల్లవాడికి. ప్లస్ 2 సంఘటనలు జరుగుతున్నాయి మహేంద్ర గారు. మనం అకాడమిక్ క్యారియర్లో థియరాటికల్ బేసిస్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటున్నాం. అంటే రాస్తాం ఏవైనా సరే, రాసిన దాని మీద మార్క్స్ ఎవాల్యుయేషన్ అవుతాయి. ఆబ్జెక్టివ్కి వచ్చేటప్పటికి కాంపిటేటివ్ వరల్ అయిపోతుంది. 10th అయిపోగానే పాలిటెక్నిక్ కోసం ఆబ్జెక్టివ్ రాస్తున్నాం, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఫర్దర్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రిటన్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ ద ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్. అంటే మనం చదువుకునే స్కూళ్ళలో చదువుకునేది ఏంటి, ఒక వ్రాత పరీక్ష ఉంటుంది, లేదా కాంపిటేటివ్స్కి వచ్చేటప్పటికి మల్టిపుల్ చాయిస్ ఆఫ్ ఆన్సర్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనున్నా మా ఆఫీస్లో నేను పనిచేస్తున్నాను, ఏదో ఒక రూల్ గుర్తుకు రాలేదు, వెంటనే 4 పుస్తకాలు తీసి చదవడం కాదు కదా. మనం చదువుకున్నది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇమీడియట్ సొల్యూషన్ కావాలి. అందుకని ఏం చేస్తున్నాను అంటే, ఎంతవరకు చదువుకున్నావు, ఆ టైంకి నువ్వు ఏం అప్లై చేయడానికి నీకు చదువుకున్నది ఎట్లా నువ్వు అబ్జెక్ట్ చేస్తున్నావు, ఎట్లా దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్న దాని మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో పిల్లలు ఏమవుతున్నారంటే, అప్పటిదాకా కూడా ఒక చదివింది ఒక 3 గంటల ఎగ్జామ్లో ఆయన ఒక 10-15 క్వశ్చన్లు రాయడానికి ప్రిపేర్ అయ్యాడు. ఇమీడియట్గా ఏమవుతుంది, విత్ ఇన్ నో టైం, ఒక 15 రోజుల్లోనో 20 రోజుల్లోనో కంప్లీట్గా ఆబ్జెక్ట్. అప్పటిదాకా ఆ పిల్లవాడు ఆ క్లాస్ రూమ్లోనే వాడి పరిధి మహా అంటే క్వార్టర్లీనో, హాఫ్ ఇయర్లోనో, యాన్యువల్ ఎగ్జామ్స్ అని గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్కి వాడు కూర్చొని ఒక రూమ్లో కూర్చొని వాడి సర్కిల్ని వాడు రాస్తాడు. ఒకసారి ఈ సర్టిఫికేషన్ కోసం అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ లోకి వెళ్తున్నాడు పిల్లోడు. అప్పటిదాకా ఉంది 10 మంది 30 మందితో కాంపిటేట్ అయ్యే పిల్లోడు ఒకేసారి స్టేట్ మొత్తం కలిపి చేస్తున్నాడు, ఒకసారి దేశం మొత్తం కలిపి చేస్తున్నాడు. సో ఒకేసారి ఈ థియరీ అండ్ ఆబ్జెక్టివ్ మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుంది, మనం ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత అకాడమిక్ ఇయర్ కోసం మనం జాయిన్ చేసాం, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆబ్జెక్టివ్ కోసమే. ఆబ్జెక్టివ్లోనే నువ్వు పర్ఫెక్ట్గా అయితే నువ్వు స్కోర్ చేస్తే కానీ నీకు మంచి కాలేజీలో రాదు. వాడు చదువుకునేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాదు. అక్కడ 2 years అనేది ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి కాదు, వాడు థియరీ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. సో ఇలా ఆ 2 years స్పాన్లో యాక్చువల్గా అతను మనం చేర్పించింది ఏంటి, 2 సంవత్సరాలు ఒక 10-15 సబ్జెక్టులు నేర్చుకుని నీ సబ్జెక్ట్ నేర్చుకోరాయడానికి పంపిస్తున్నాం. కానీ ఏమవుతుంది, 6 నెలలు కాగానే లాంగ్ టర్మ్ కోచింగ్ అంటున్నాం, ఆబ్జెక్టివ్ అంటున్నాం, ప్రెజర్ తీసుకుంటున్నాం. ఇంకోటి 24 గంటలు చదువుని ఫోర్స్ చేయడంలో కూడా తల్లిదండ్రులు వాళ్ళ ఫోర్స్ వల్ల కూడా వాళ్ళు ఒక మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. మా తల్లిదండ్రులు మనం పాస్ కాకపోతే ఏమంటారు అని ఫీలింగ్తో కూడా కొంతమంది అలా చేసుకోబోతున్నారు కదా. అయితే ఇక్కడ తల్లిదండ్రులు ప్లస్ స్కూల్లో టీచర్లు వీళ్ళందరూ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. ఈ టాపరు అడ్మిషన్స్ అనేది వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మీద ఒక ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది. ప్లస్ స్టడీ అవర్స్ పెరుగుతున్నాయి. ఈ స్టడీ అవర్స్ పెరుగుతుంటే వాళ్ళు 24 గంటలు చదువుకోవడమే కాదు. పిల్లలు ఇప్పుడు నాకు 54 సంవత్సరాలు మహేంద్ర గారు, మీరు 60, అవునా? ఆ ఏజ్లో 10th కాలేజ్లో తప్పించి ఆటలు ఇప్పుడు ఆడతాం మనం. ఈరోజు మనం ఆడలేము. ఇప్పుడు మనం పోయి ఒక క్రికెట్ ఆడగలుగుతామా, కబడ్డీ ఆడగలుగుతాం, ఏం లేదు. ఆడే స్టేజ్ ఏది, అదే స్టేజ్, అదే స్టేజ్. ఇప్పుడు ఆటలు ఉండవు, సినిమాలు ఉండవు, ఇంట్లో ఎవరైనా వస్తే అరే నువ్వు వెళ్ళి నీ రూమ్లో చదువుకో అంటున్నాం, ఏమైతుంది, రూమ్లో బంధించేస్తుంది. అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు వచ్చినా కానీ ఇట్స్ కామన్. మనం ఏం చెప్తున్నాం, అరే వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు, నీ చదువు డిస్టర్బ్ చేస్తే పోయి చదువుకుంటున్నాం. అంటే మనము మన ఇంటికి వచ్చే వాళ్ళు మన ఆటలు పాటలు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజు ఈ ప్రెజర్స్ అనేవి ఉండవు మహేంద్ర గారు. ప్లస్ ఫుడ్ హ్యాబిట్స్ చూడండి, ఈ ఆత్మహత్యలకి చదువు కూడా కావడం నేను అనుకోను. చదువులో ర్యాంక్స్ అనేది కూడా కాదు. పిల్లలు కూడా టెంప్ట్ అయిపోతున్నారు. అబ్బాయిలు అమ్మాయిల వైపు, అమ్మాయిలు అబ్బాయిల వైపు కూడా టెంప్ట్ అవుతున్నారు. అది కూడా ఒక రీజన్. అది ఇంకోటి అంటే వీళ్ళందరూ కరెక్టే. కొంతమంది పిల్లలు లవ్ లో పడిపోయి లవ్ కొవ్వంటూ లవ్ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి